మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ కొత్త సీఎం పేరు ప్రకటనపై ఉత్కంఠ వీడడం లేదు. మరోవైపు 2 రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అభ్యర్థిపై అమిత్ షా, నడ్డాతో మోదీ చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందున్నారు. అటు సాయంత్రం విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ బయలుదేరనున్నారు. అయితే విదేశీ పర్యటనకు ముందే ఢిల్లీ సీఎంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ కొత్త సీఎం పేరు ప్రకటనపై ఉత్కంఠ వీడడం లేదు. మరోవైపు 2 రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అభ్యర్థిపై అమిత్ షా, నడ్డాతో మోదీ చర్చించనున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందున్నారు. అటు సాయంత్రం విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ బయలుదేరనున్నారు. అయితే విదేశీ పర్యటనకు ముందే ఢిల్లీ సీఎంపై నిర్ణయం తీసుకోనున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఢిల్లీ సీఎం పర్వేష్ కాబోతున్నారా? మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఢిల్లీ సీఎం గా ఎవరిని ప్రకటిస్తారనేది ఇంకా ఉత్కంఠభరితంగానే ఉందని చెప్పవచ్చు. గత 2 రోజులుగా అటు బీజేపీ అధిష్టానం పలువురు నేతలతో, ఢిల్లీకి సంబంధించిన ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయి సీఎం గా ఎవరిని ప్రకటించాలనే దానిపై చర్చలు చేస్తూనే ఉన్నది. అయితే ఇప్పటికి కూడా ఆ చర్చలు ఇంకా ఒక దారికి రానట్టే ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీ 4 రోజుల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్, అమెరికా వెళ్లనున్నారు. అయితే సాయంత్రం లోపు ఢిల్లీ సీఎం ని ప్రకటన జరుగుతుందా లేదా 13వ తేదీ తర్వాత సీఎం ని ప్రకటిస్తారనేది, అంటే 13వ తేదీ మళ్ళీ తిరిగి ప్రధాని మోడీ తిరిగి ఇండియాకు రానున్నారు. ఈ నేపథ్యంలో 13 తర్వాత ఢిల్లీ సీఎం ని ప్రకటిస్తారా లేదా ఈ రోజు సాయంత్రం వరకే ఢిల్లీ సీఎం గా ఎవరిని ప్రకటిస్తారనేది కొంత ఉత్కంఠభరితంగా ఉన్నదని చెప్పవచ్చు. అయితే రానున్న 5 సంవత్సరాలతో పాటు భవిష్యత్ ఆలోచనలు, పార్టీని బలోపేతం చేయడం, మళ్ళీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా సీఎం పేరు ప్రకటించాలనే ఆలోచనలు బీజేపీ అధిష్టానం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని కుల సమీకరణ కావచ్చు, రాజకీయ సమీకరణ నేపథ్యంలో సీఎం గా ఎవరిని ప్రకటించాలనే దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అటు అమిత్ షాతో పాటు జేపీ నడ్డా అటు నిన్న 2 రోజుల పాటు, శనివారంతో పాటు ఆదివారం 2 రోజుల పాటు చర్చలు జరిపారు. అంతేకాకుండా ఢిల్లీకి సంబంధించిన ఎంపీలతో చర్చలు జరిపారు. అంతేకాకుండా ఢిల్లీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా చర్చలు జరిపారు. అయితే ప్రస్తుతం మాత్రం ఊహాగానాల నేపథ్యంలో పర్వేష్ వర్మ పేరు మాత్రమే ప్రధాన పేరు వినిపిస్తుంది. అయితే ఒక మహిళా సీఎం, మహిళను కూడా సీఎం గా చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అటు బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు కూడా తెలిసింది. అంతేకాకుండా అటు ముఖ్యంగా ఇటు పంజాబ్ తో పాటు ఢిల్లీలో కూడా ఎక్కువ మొత్తంలో సిక్కుకు సంబంధించిన వర్గీయులు ఎక్కువ మొత్తంలో ఉంటారు. ఈ నేపథ్యంలో గతంలో చూసుకున్నట్లయితే పంజాబ్ లో అధికారాన్ని కోల్పోయింది. పంజాబ్ లో సిక్కులందరూ, పంజాబ్ కావచ్చు, అయితే ఢిల్లీలో కావచ్చు, ముఖ్యంగా సిక్కు వర్గానికి సంబంధించిన నేతలందరూ సిక్కులు మొదటి నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. గతంలో కూడా ఈ ప్రస్తుతం కూడా పంజాబ్ లో చూసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో సిక్కు వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు సిక్కుకు సంబంధించిన వర్గానికి సంబంధించిన ఒక నేతకు ఎమ్మెల్యే సీఎం గా చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా ఇటు బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు మహిళా నేతకు సంబంధించి గతంలో కూడా రాజస్థాన్ తో పాటు మిగతా ఢిల్లీలో కూడా సుష్మా స్వరాజ్ సీఎం గా చేశారు. రాజస్థాన్ లో వసుంధర రాజన్ సీఎం గా బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సుష్మా స్వరాజ్ ప్రస్తుతం పశ్చిమ ఢిల్లీ నుంచి
ఎంపీగా ఉన్నారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఈ నేపథ్యంలో సుష్మా స్వరాజ్ తన బన్సూరి స్వరాజ్ కు ముఖ్యమంత్రి చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపై కూడా కొంత బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు కూడా తెలిసింది. మహిళలకు సంబంధించిన ఓట్లు కీలకం కానుండడం, మహిళా ఓటర్లను ఆకట్టుకునే దిశగా కూడా ముందుకెళ్తున్నట్టు కూడా తెలిసింది. ఇప్పటికే మహిళలకు సంబంధించి పలు హామీలు కూడా ఇచ్చిన నేపథ్యంలో రానున్న భవిష్యత్తు ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, భవిష్యత్తు మళ్ళీ తిరిగి అధికారం దక్కించుకునే దిశగా ఇప్పటి నుంచే పావులు కలుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 2 రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక ముఖ్యమైన వ్యక్తికే కుల్లా రాజకీయ సమీకరణాలు అన్ని చూసుకొని ఢిల్లీ సీఎం గా నిర్ణయించాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పలు రకాల చర్చలు చేస్తున్నట్టు కూడా తెలిసింది. అయితే ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీ అటు ఫ్రాన్స్, అమెరికా పర్యటన వెళ్తున్న నేపథ్యంలో సాయంత్రం వరకు ఢిల్లీ సీఎం గా అటు పర్వేశ్ వర్మనా లేదా బన్సూరి స్వరాజా లేదా ఇతర ఎవరినైనా కొత్త వ్యక్తిని ప్రకటిస్తారనేది ఇంకా ఉత్కంఠభరితంగానే ఉందని చెప్పవచ్చు. లేదా 13వ తేదీ తర్వాత ప్రధాని తిరిగి వచ్చిన తర్వాత సీఎం గా ఎవరినైనా ప్రకటిస్తారనేది మాత్రం ఇంకా ఒక ఉత్కంఠభరితంగానే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్, ఇలా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా కొత్త వ్యక్తిని కూడా సీఎం గా ప్రకటించిన ఇంతకుముందు సీఎం గా ప్రకటించారు. అయితే ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కొత్త వ్యక్తికి సీఎం గా ప్రకటించే అవకాశం కూడా ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది. పర్వేశ్ వర్మ పేరు వినిపిస్తున్నప్పటికీ కూడా గతంలో పలు రాష్ట్రాల కొత్త వ్యక్తిని కొత్త ముఖాన్ని కూడా పరిచయం చేసిన సీఎం గా నిర్ణయించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వ్యక్తిని కూడా సీఎం గా నిర్ణయిస్తారనే దానిపై కూడా కొంత ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుంది. అయితే మరో 2 రోజుల్లో ఇటు పార్లమెంటరీ బోర్డు భేటీ కూడా కానుంది. పార్లమెంటరీ బోర్డులో ఈ సీఎం పేరును కూడా ప్రకటించే అవకాశం మొత్తం కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఇంకా ఉత్కంఠభరితంగానే మారిందని చెప్పవచ్చు. గతంలో 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. 8 సీట్లు, గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 8 స్థానాల్లో గెలిచింది. ఈసారి మాత్రం 48 స్థానాల్లో అత్యధిక మెజారిటీతో గెలిచింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం ని ఖచ్చితంగా స్థానికునికే ఇవ్వాలి, జాట్ నేతకి ఇవ్వాలనే డిమాండ్లు కూడా నేర్పుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్వేశ్ వర్మని సీఎం గా ప్రకటిస్తారనే ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. మొత్తానికి సాయంత్రం లోపు ఒక పేరు ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అటు బీజేపీకి సంబంధించిన నేతలు కూడా చెప్తూ వస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.